రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లోక్సభలో ఎందుకు లేరు అని ముస్లింస్ ప్రశ్నిస్తున్నారు. News just coming in. Kerala Muslim body slams Rahul and Priyanka Gandhi asked why Priyanka was absent during the Waqf bill voting. The Muslim body says, why did Rahul speak against the bill? రీసెంట్గా వక్ఫ్ బిల్లు ఆమోదం కోసం లోక్సభలో ఓటింగ్ జరిగినప్పుడు ప్రియాంక గాంధీ ఆ ఓటింగ్లో పాల్గొనలేదు. అలాగే వక్ఫ్ బిల్లుపై జరిగిన చర్చలో రాహుల్ గాంధీ దాదాపు కనిపించలేదు. కనిపించిన కాసేపట్లో ఒకసారి నిద్రపోతూ కనిపించారు. Pledged or rather claimed to be a supporter for minority rights did not speak, and those are the visuals on your screen. He was seen sleeping in parliament while the debate was on. అలాగే లోక్సభలో వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడిన సందర్భం దాదాపు లేదు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకించే వారిలో ప్రముఖంగా ఉండే రాహుల్ గాంధీ ఈ బిల్లుపై చర్చలో ఏమీ మాట్లాడకపోవడం ముస్లింస్కు కోపం తెప్పించింది. Now the All India Muslim Personal Law Board viewers has raised questions on leader of opposition Rahul Gandhi on his decision to not speak in parliament on the Waqf Amendment bill. రాహుల్ గాంధీ కావాలనే ఈ బిల్లును వ్యతిరేకించలేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి హిందూ ఓటర్స్ దూరం అవుతున్నారు. హిందువులు అంతా వ్యతిరేకిస్తున్న ఈ బిల్లుపై మౌనంగా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందని సమాచారం. అందుకే ప్రియాంక గాంధీ కనీసం ఓటింగ్లో కూడా పాల్గొనలేదు.